హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఎన్ఎస్ వ్లాగర్. చాలా రోజులకైతే వీడియోస్ ఇస్తున్నా. ఇప్పుడైతే తిరుపతికి వెళ్తున్నా. సరే అని ఇంకా తిరుపతికి స్టార్ట్ అయిపోయినా. నేను ఒక్కరినైతే బస్సులో వెళ్తున్నా. మా అన్న వాళ్ళందరూ వచ్చారు. ఇంకా అందరం కలిసి ట్రైన్ ఎక్కినాం. జనరల్ ఎక్కినందుకు ఇంకా నించొని వెళ్ళిపోయినాం గాయ్స్ తిరుపతి వరకు. ఫైనల్లీ ఇంకా తిరుపతి రీచ్ అయిపోయినాం. సరే అని ఇంకా మెట్లు ఎక్కుదామని స్టార్ట్ అయిపోయినాం. అప్పటికే 4 అయింది టైము. సరే అని ఇంకా కొబ్బరికాయలు తీసుకొని స్టార్ట్ అయిపోయినాం గాయ్స్ పైకి. అందరూ జుట్టు ఎందుకు పెంచుతున్నావు అని చాలామంది మెసేజ్ చేసిర్రు రీల్స్లో కూడా. ఎందుకే తిరుపతి మొక్కుండే, అందుకే పెంచిన. ఇంకా మెట్లు ఎక్కుతుంటే మధ్యలో ఉడత కనబడ్డది గాయస్. సరే అని ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిపోయినాం. ఇక మా అన్న వాళ్ళు, నేను, మా బావ కూడా వచ్చిండు. ఇంకా పోతుంటే హనుమాన్ అయితే కనబడ్డాడు గాయస్. ఇంకా పోయాడు, కొంచెం మొక్కుకొని బొట్టు పెట్టుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మా బావ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు పైకి. మాకు ఫస్ట్ టైం కాబట్టి మధ్యలో ఒక హాఫ్-అన్ అవర్ అయితే ఆగినాం గాయస్. మా బావ ఒక 3-4 టైమ్స్ వెళ్ళాడు కాబట్టి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు పైకి చక్కగా. మాకు ఇంకా మేము ఒక హాఫ్-అన్ అవర్ గ్యాప్ తీసుకొని స్టార్ట్ అయ్యాం మళ్ళీ మేము. ఇంకా పోతుంటే మళ్ళీ కనబడ్డది గాయస్. ఇంకా అందరు ఫుడ్ పెడుతుర్రు. దానికి కూడా అలవాటు అయిపోయింది ఇంకా మనుషులందరూ. ఇంకా అది మంచిగా తీసుకొని తింటుంది. మళ్ళీ కొంచెం ముందరుకోగానే మళ్ళీ ఇంకా జింకలు ఇవన్నీ మళ్ళీ కనబడ్డాయి గాయస్. కొంచెం దాళ్ళతో ఇంకా ఫోటోస్ దిగుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కొంచెం ముందరుకోగానే మళ్ళీ కోతి కనబడ్డది గాయస్. ఇది ఇంకా అది సౌండ్ చేస్తుంది. తిరుపతి మెట్లు ఇంకా అందరు ఎక్కాలి గాయస్, అదొక ఫీల్. అది ఇంకెవ్వరు చెప్పరు, ఎక్కుతుంటేనే తెలుస్తుంటుంది. మేము తిరుపతికి ఆడికే కాదు, తిరుపతి తర్వాత మళ్ళీ అరుణాచలం, పాండిచ్చేరి ఇవన్నీ ప్లాన్ వేసినాం. మీకేమన్నా పోనీకి ఎట్లా ఎంత అమౌంట్ అయిందంటే నేను చెప్తాను మధ్యలో. తిరుపతికి ఎంత అయింది, పాండిచ్చేరికి ఎంత అయింది, అరుణాచలంకి ఎంత అయింది మొత్తం చెప్తా. ఇక్కడ వ్యూ అయితే మస్తు ఉంది గాయ, సూపర్ అంటే సూపర్ ఉంది. కొంచెం ముందరుకోగానే మళ్ళీ రోడ్డు. ఇవి అప్పట్లో ఇట్లా న్యూస్లో ఇట్లా స్టోన్స్ పడ్డాయి పైనుంచి, రాళ్ళు అవన్నీ పడ్డది ఇక్కడనే గాయస్. ఇంకా మాట్లాడుకుంటాం మెల్లగా మేము అయితే వెళ్ళిపోయినాం. ఇంకా 3000 అయిపోయినాయి గాయస్. మోకాల మెట్లు కూడా ఎక్కినాం గాయస్. ఇంకా ఫైనలీ ఇంకా ఇవి అయిపోతే ఇంకా ఒక 550 మెట్స్ కాడికే ఉంటాయి. ఇవి 3000 తర్వాత వస్తాయి పైన. ఇంకా ఇవి కంప్లీట్ చేసుకొని ఇంకా మెల్ల పైకి వెళ్ళిపోయాం. ఒక 2-3 క్లిప్స్ తీసుకొని వీడియోస్. ఇంకా ఫైనలీ 3550 మెట్లు అయితే అయిపోయినాయి గాయస్. ఫస్ట్ టైం ఎక్కినాం కాబట్టి చినిగిపోయింది మాకైతే. ఇంకా పైన అయితే కొంచెం టిఫిన్ చేద్దామని టిఫిన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయినాం గాయస్. టిఫిన్ అయితే వేయకండి తిరుపతిలో, మరీ డేంజర్ ఉంది. ఇంకా నేను గుండు చేయించుకొని అయితే వచ్చిన గాయస్. ఇంకా బయటికి మా అన్న వాళ్ళు అయితే ఇంకా అది అనుకుంటున్నారు. సరే అని ఆకలి అవుతుందని అన్నదానంకి అయితే వెళ్ళిపోయినాం. టిఫిన్ అస్సలు బాగాలేదు, తినలే, మొత్తం ఇంకా వదిలేసి వచ్చినాం. అన్నదానం కన్నా ఇంకా పోదామని వెళ్ళాం గాయస్. టిఫిన్ అయితే అస్సలు చేయకండి తిరుపతిలో, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఇడ్లీలు అయితే రాళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. ఇంకా చట్నీ ఇంకా వద్దు, దండం దానికైతే. సరే అని ఇంకా తిన్నీకి వస్తే ఈ లైన్ చూస్తే ఇంకా పిచ్చెక్కిపోయింది, అంత లైన్ ఉంది. లోపల ఇది బాగుంది గాయస్. ఈ వాల్కి అయితే పెయింట్ సూపర్ అంటే సూపర్ ఉంది. వ్యూ మస్తు అంటే మస్తు ఉంది. ఇది నది గాయస్, ఎట్లా పోతుందో అని పోయి ఇంకా అన్నదానంలో కూర్చున్నాం గాయస్. ఇక్కడ అన్నదానం అయితే హైలైట్ గాయస్. రప్పరప్ప అయిపోతూనే ఉంటుంది, పెడుతూనే ఉంటారు. 5 మినిట్స్లో అందరిది అన్నదానం అయిపోతారు. సరే అని ఇంకా దర్శనంలోకి వెళ్ళిపోయి కూర్చున్నాం. అప్పటికే మాకు నైట్ నిద్ర లేదు, ఆ మెట్లు ఎక్కినాం కాబట్టి ఫస్ట్ టైం అయితలేదు. ఏడ గ్యాప్ ఉంటాడు కూర్చున్నాం. ఇంకా దర్శనం కాదని ఇంకా వెళ్ళిపోయినాం గాయస్. దర్శనం చేసుకోలేదు ఈసారి. సరే అని ఇంకా పైకి వచ్చేసినాం. మళ్ళీ సరే ఇంకా టికెట్లైనా బుక్ చేసుకొని మళ్ళీ వెళ్తాం. కానీ ఇంకా రిటర్న్ అయిపోయినాం గాయస్ అరుణాచలంకి. మాకు ఒక 500 అయిపోయింది పర్సన్కి. తిరుపతి అయితే ఒక 500లో అయితే కంప్లీట్ అయిపోయింది. సరే అని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ అరుణాచలం వచ్చేసినాము. మార్నింగ్ వచ్చినాం. కానీ మాకు దర్శనంలో మస్తు టైం పట్టింది, ఒక 5 hours పట్టింది దర్శనం కానీ అరుణాచలంలో కూడా. మళ్ళీ అక్కడ నుంచి పాండిచ్చేరికి వెళ్ళిపోయినాం గాయస్. ఇంకా అరుణాచలంలో కూడా పర్సన్కి ఒక 500 అట్లా 600 అయిపోయినాయి గాయస్. సరే అని ఇంకా పాండిచ్చేరికి వచ్చేసినాం. నైట్ ఇంకా మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు మళ్ళీ స్టార్ట్ అయిపోతాం కదా, ఒకసారి నైట్ వ్యూ చూద్దామని బీచ్ నైట్ వచ్చేసినాం గాయస్. ఒక టిఫిన్ చేద్దామని అట్లా వచ్చేసాం. పాండిచ్చేరిలో హైలైట్ ప్లేస్ అంటే ఫ్రెంచ్ కాలనీ గాయస్. ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి, మీరు కూడా ఒకసారి విజిట్ కండి. ఈ ప్లేస్ అయితే కిర్రాక్ ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి గాయస్ తిరగడానికి. పర్సన్కి 300 ఛార్జ్ చేసిర్రు. ఇదైతే మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అంట.
ఈయననే గాయస్ మా బావ తిరుపతిలో ఫాస్ట్లో వెళ్ళిపోయాడు అని చెప్పి చేసినాం ఈయననే. ఇంకా సేమ్ బాగుంది ప్లేస్ అయితే. ఇంకా మేము కొన్ని ఫొటోస్ దిగి ఆ నుంచి ఈ ప్లేస్కి తీసుకొచ్చారు గాయస్. ఇది ఏదో పాతదంట, ఎన్నో ఇయర్స్ బ్యాక్ దంట. ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. కొంచెం ఇట్లా ఏంది ఇంట్లో పెట్టుకోనికే స్టోన్స్ గీన్స్ అవన్నీ ఉన్నాయి బాగానే. సరే అని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఈడేందంటే సీ వాటరు సంథింగ్ ఇంకేమో వాటర్ రెండు ఇట్లా ఒక లైన్లా కనబడతాయంట. ఒక 4 places చూపెట్టారు గైస్ మొత్తం కలిపి. 300 పర్సన్కి 300 అట్లా ఛార్జ్ చేసిర్రు. ఇంకా ఫైనలీ బీచ్కి అయితే వచ్చేసాం గైస్. ఫుల్ ఎంజాయ్ చేసినాం బీచ్కి వచ్చి. ఫస్ట్ టైం మేము బీచ్కి రావడం. మా బావ అయితే వచ్చాడు ఫస్టే, మా ఇంకో అన్న కూడా వచ్చాడు. మేమిద్దరం అయితే ఫస్ట్ టైం ఇంకా రీల్స్ అవి ఇవి ఫుల్ తీసినాం గైస్. ఫుల్ రీల్స్. నాకు ఇంకా గుండు ఉంది కాబట్టి ఇంకా నేను ఎక్కువ ఏం ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదు. మా అన్న వాళ్ళు అయితే ఫుల్ వీడియోస్ బాగానే తీసినాము. ఫుల్ ఎంజాయ్ చేసినాం బీచ్లో అయితే. సరే అని ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినాం గాయస్. ఇది ఒక 1000 అట్లా ఖర్చు అయింది గాయస్. ఇంకా మీరు ఎవరైనా రావాలనుకుంటే ఒక 3Kలా మొత్తం ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. బాయ్ మరి, టేక్ కేర్, గుడ్ నైట్.